నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంతోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం వసంతోత్సవం త్రిశూల స్నానం ఘట్టాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు త్రిశూలానికి సాంప్రదాయబద్ధంగా ఆలయ ప్రధాన అర్చకులు విశేష అభిషేకాన్ని నిర్వహించారు. అర్చకులు వేద పండితులు వసంతాలు చల్లుకుని సంబరాలు చేసుకున్నారు. నైవేద్యంతో పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వసంతోత్సవాన్ని తిలకించి అభిషేక జలాన్ని చల్లుకున్నారు. ఈ వసంతోత్సవాల్లో ఆలయ చైర్మన్ గురవయ్య నాయుడు, ఈవో బ్రహ్మరాంబ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. తిరుమల తరహాలో తిరుపతిని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో టీటీడీ ఉన్నట్లు పాలక మండలి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. శనివారం తిరుపతిలోని మాధవం అతిథి గృహంలోని టీటీడీ చైర్మన్ ఛాంబర్లో కన్యకా పరమేశ్వరి ఆలయ అధ్యక్షులు పసుపర్తి గోపీనాథ్ తన మేనమామ కేజీ సుబ్బిరామిశెట్టి తరపున 10 లక్షల రూపాయల చెక్కును సిమ్స్ ప్రాణదానం ట్రస్టుకు వినియోగించాలని కోరుతూ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తికి అందజేశారు. సిమ్స్ ప్రాణదానం ట్రస్ట్ తన మానసిక పుత్రికని దాతలు మరింత ముందుకు వచ్చి విరాళాలను అందజేయాలని డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి కోరారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీటీడీలో నిధుల కొరత లేదని, దాతలు విరాళాలు అందించడంలో ఆసక్తిగా ఉన్నారని చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. తిరుపతి అభివృద్ధికి నిధులు వెచ్చించడంలో ప్రామాణికం లేదని తెలిపారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో పూడికలు తీయించి వర్షాలు పడినప్పుడు నీరు నిల్వ ఉండేటట్లు టీటీడీ చర్యలు చేపడుతోందని చెప్పారు. బాలాజీ, మల్లెమడుగు రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచి ఒక్కో రిజర్వాయర్లో 3 టీఎంసీల నీరు నిల్వ ఉండేటట్లు చర్యలు చేపడుతున్నామని వివరించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను దైవ సమానంగా భావించి సేవ చేస్తున్నామని అన్నారు. ప్రతిదినం దాతలకి కొదవలేనటువంటి టెంపుల్ ప్రపంచంలో మన వెంకటేశ్వర స్వామి. విపరీతంగా డబ్బుల గురించి కొరత లేదు నాయన. ఎన్నో కార్యక్రమాలు చేయాలన్నది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. తిరుమలలాగా తిరుపతిని చేయాలన్నది ఆయన ఆలోచన. నేను కూడా ఆ కోరిక నాకు శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి ఉంది. తప్పకుండా మేము తిరుమలలాగా గోవిందుడి పేరు దిగిన వాళ్ళకందరూ కూడా ఆయన స్మరణ వినబడేదానికి, భక్తులను అన్ని విధాలుగా ఆదరించేదానికి, వాళ్ళకి సౌకర్యాలన్నీ కలిగించేదానికి, సరేనా, మేము పరిపూర్ణంగా భక్తులు ఇచ్చేసే భక్తులందరిగా దైవ సమానులుగా భావించి దర్శన భాగ్యం అందించే విషయంలో భక్తులకందరికీ మేము తోడుగా ఉంటామన్నటువంటి మాట మీ ద్వారా భక్త కోటికి హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం. సంపదకి దిగులు లేదో. నిన్న కూడా ₹1 కోటి ఇచ్చాడు ఒక ఆయన అన్నదానానికి. అన్నదానం 1,50,000 మందికి పెట్టగలిగినటువంటి శక్తి ఒక ధార్మిక సంస్థ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికే ఉందన్నటువంటి మాట మా ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం చెప్తున్నారు. నీళ్లకు కూడా ఇంకా తిరుపతిలో కొరవలేదు. 10 టీఎంసీ నీళ్లు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు 4 ప్రదేశాల్లో. 3 మల్లెమడుగు, 3 బాలాజీ, ఒక ఏదో పుత్తూరు దగ్గర ఏదో ఒక రిజర్వాయర్ పేరు కృష్ణాదో ఏదో పేరు పెట్టున్నారు. ఆడొక 3 టీఎంసీ, 1 టీఎంసీ ఆల్రెడీ ఉన్నటువంటి అన్ని చెరువుల్ని ఫుల్ చేస్తారు.
100 చెరువుల్ని దత్తత తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. అన్ని చెరువుల్లో నీళ్లు ఉండాలని, నీళ్లుంటే గ్రౌండ్ వాటర్ ఉంటుంది అనేది ముఖ్యమంత్రి గారి కోరిక. 15 మీటర్లలో నీళ్లను పెట్టాలనేది ఆయన ఆలోచన. అది తప్పకుండా జరిపించాలనేది మా తిరుమల తిరుపతి దేవస్థానం. అన్ని చెరువులను కూడా దానికి సపరేట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి చెరువుల్లో నీళ్లు నిల్వ చేసి ఆ కట్టలనంతా డెవలప్ చేసి వాకింగ్ ట్రాక్లుగా చేసి గార్డెన్లు పెంచి బోటింగ్ చేసి వచ్చే భక్తులంతా కూడా అన్నిటికీ కూడా అట్రాక్ట్ చేస్తున్నాం. 2 రోజులు ఉండేటట్టు చేయాలనేది, తిరుపతిలో ఉన్న వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు వ్యాపారాలు జరగాలన్నది మన ముఖ్యమంత్రి గారి కోరిక. జగన్ సీఎం పదవి కోసం సర్కస్ ఫీట్లు చేస్తున్నారని శాసనమండలి సభ్యులు గాలి ముద్దుకృష్ణం నాయుడు ఎద్దేవా చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో గాలి ముద్దుకృష్ణం నాయుడు మాట్లాడారు. జగన్ ఆంధ్రప్రదేశ్ను నవ్వులపాలు చేయాలని కుట్ర పన్నుతున్నాడని, దీనిలో భాగంగా ఓవైపు కాపులను, మరోవైపు బీసీలను, ఇంకోవైపు మందకృష్ణ మాదిగను రెచ్చగొట్టి ఉద్యమాల వైపు నడిపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో మాదిగ సోదరుల సంఖ్య ఎక్కువని, మందకృష్ణ తన విశ్వరూపంను కేసీఆర్కు చూపించాలని హితో పలికారు. దళితుల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో 20 లక్షల ఓట్లు పొందలేని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం 1 కోటి సంతకాలు సేకరించామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన అప్పటి 9 మంది కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రజలు సమాధి కట్టినా పాపం లేదని నిప్పులు చెరిగారు. మినిస్టర్ చేయడం అదంతా కూడా తెలుగుదేశం హయాంలో జరిగింది. ఎస్టీలకు న్యాయం జరిగిందంటే తెలుగుదేశం వాళ్ళు చేశారు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా చేయలేదు. మందకృష్ణ మాది కూడా ముందు తెలంగాణ సాధించు, ఒక దగ్గర ఇంప్లిమెంట్ కానీ ఎక్కువ మంది ఉండేది మాదిగలు అక్కడనే, లేదా మాలలు ఎక్కువ, మాదిగలు తక్కువ. ఎక్కువగా ఉండేది ఇక్కడ నువ్వు ఆ రాష్ట్ర నేటివ్లో పుట్టి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఇక్కడి నుంచి పాదయాత్ర చేయాలని చెప్పడం, ఇక్కడేదో విశ్వరూపం చూపిస్తామని చెప్పడం దుర్మార్గం. ఇది మంచి పద్ధతి కాదు. ఇటువంటి పనులు మానుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు సిపాయి సుబ్రహ్మణ్యం, పులుగూరు మురళీకృష్ణారెడ్డి, మునిరామయ్య, శ్రీనివాస్ చౌదరి, గుణశేఖర్ పాల్గొన్నారు. చిత్తూరు పట్టణాన్ని తిరుపతి తరహాలో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక అందజేశామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ పేర్కొన్నారు. శనివారం చిత్తూరు పట్టణంలోని గంగినేని చెరువును ఆయన పరిశీలించారు. టూరిజం శాఖ తరపున 20 లక్షల రూపాయల వ్యయంతో చెరువును అభివృద్ధి చేసి సందర్శకులకు ఆహ్లాదకర వాతావరణంతో పచ్చని చెట్లను, గట్టులు, పార్కు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే బోటు షికారు ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ సంఖ్యలో సందర్శకులు వస్తారని, టూరిజం స్పాట్గా తీర్చిదిద్దుతామని అన్నారు. పట్టణంలోని చెరువులను అభివృద్ధి చేసి నీటి నిల్వలు పుష్కలంగా ఉండేలా చూస్తామని పేర్కొన్నారు. వైపు చూస్తున్నారు, చిత్తూరు మర్చిపోతున్నారు అనే దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు చాలా క్లియర్గా మేము లాస్ట్ 1.5 years నుంచి తయారు చేస్తున్న ప్రణాళిక ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. వాటి ఏ మాదిరిగా చిత్తూరు పట్టణ ప్రజలు ఒకటి వాళ్ళ పన్ను రూపంలో వాళ్ళ సహకారం ఇచ్చి, రెండోది మరుగుదొడ్లు కట్టి ఎక్కడ పడితే అక్కడ దొడ్డికి పోకుండా దానికి కూడా సెపరేట్ పథకాలు ఉన్నాయి. అదే మాదిరిగా మంచినీళ్ళ కోసం, సుందరీకరణ కోసం, రోడ్ వైడనింగ్ల కోసం, ట్రాఫిక్ నియంత్రణ కోసం అన్ని చర్యలు ఇప్పుడు చాలా వేగం పుంజుకున్నాయి. కాబట్టి చిత్తూరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ని కూడా అదే మాదిరిగా డెవలప్ చేస్తారు. అమృత్ కింద కూడా 2 కోట్ల రూపాయలు మంచినీళ్ళకే ప్రత్యేకించి మనకు కేటాయించడం జరిగింది. కాబట్టి తిరుపతి కాదు, చిత్తూరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా సమానంగా ఇంప్రూవ్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకు ఇవన్నీ పనులు ఇంకా ముమ్మరం చేసే దిశలో అందరు సహకారం కోరుతున్నాం. డెఫినెట్గా రోడ్ వైడనింగ్లు జరుగుతాయి. ఈ హై రోడ్ వైడనింగ్ కూడా అవసరమైంది. అప్పుడు సంతపేట అయిన వెంటనే దీన్ని కూడా టేకప్ చేసడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కలెక్టర్ వెంట ఎమ్మెల్యే సత్యప్రభ, ఆర్డీఓ కోదండరామరెడ్డి సిబ్బంది ఉన్నారు. కాగా ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమైన ప్రయాణమని, ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సంస్థ మనుగడను కాపాడాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ కోరారు. చిత్తూరు 2వ డిపో ఆర్టీసీ బస్టాండ్లో నరహరిపేట, పూతలపట్టు సిటీ బస్ సర్వీసును కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన, ఎమ్మెల్యే సత్యప్రభ ఆర్టీసీ సిబ్బందితో కలిసి నగరంలో తిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమైందని పేర్కొన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, ఆయన బాటలో నడిచి పార్టీని బలోపేతం చేద్దామని భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
తిరుపతి వైఎస్ఆర్ కార్యాలయంలో పార్టీ 5వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ నాయకులు బొమ్మన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్ జగన్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయంలో జరిగిన సమావేశంలో బొమ్మన మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసి అమరుడయ్యాడని, ఆయన బాటలో నడుస్తున్న వైఎస్ జగన్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి మనకు అధ్యక్షుడిగా నగరానికి కొనసాగుతున్నటువంటి ప్రతాప్ రెడ్డి గారు, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసమని అనేక విధాలైనటువంటి కష్ట నష్టాలకు ఓర్చి ఇబ్బందుల్లో కూడా ఏమాత్రం కూడా తొలగకుండా వెనకకుండా. అనంతరం పార్టీ తిరుపతి అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్ రెడ్డి పార్టీకి చేసిన సేవకు గుర్తింపుగా శాలువాతో సన్మానించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు. చిత్తూరు సంతపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర బీసీసీఎల్ నాయకులు జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ జంగాలపల్లి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా విచ్చేసి జెండాను ఆవిష్కరించి వేడుక చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీర దారుఢ్యానికి ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయ సిబ్బందికి కూడా క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. చిత్తూరు మెకానికల్ గ్రౌండ్స్ లో 2 రోజుల పాటు జరిగే ఎన్జీఓస్ క్రీడా పోటీలను కలెక్టర్ సిద్ధార్థ జైన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన పోటీలలో మొదటిగా శాంతి కపోతాలను కలెక్టర్ ఎగురవేశారు. అనంతరం బెలూన్లను గాలిలో విడిచిపెట్టారు. క్రికెట్ ఆటతో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఉద్యోగులు నిత్యం పని ఒత్తిడి ఎదుర్కోవటం సహజమేనని, అప్పుడప్పుడు ఇలాంటి పోటీల నిర్వహణ వల్ల స్నేహభావం పెరుగుతుందన్నారు. త్వరలో జిల్లా సచివాలయ సిబ్బందికి కూడా పోటీలు నిర్వహిస్తామన్నారు. అది కూడా ఇలాంటి పోటీలు పెట్టి మళ్ళా పోటీ తత్వం మీరు తెచ్చుకొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ కూడా ఇటు ఆటల్లో, మళ్ళా పాటల్లో, మళ్ళా మాటల్లో, మళ్ళా పనిలో కూడా పోటీ పడి ఒక్కొక్కరిని మీరు చేస్తారని చెప్పి. ఎందుకంటే ఆటలు ఎక్కువ నేను చెప్పను. ఇప్పుడు చిన్నపిల్లలుగా మనం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే చిన్ని కృష్ణుడికి ఎట్లయితే వాళ్ళమ్మ ముద్దుగా అరే యశోద ముంగేటి ముత్యము వీడు దిద్దురాని మహిమలు చిన్ని కృష్ణుడు. ఎందుకంటే ఆ ఆటలు చూసి తల్లి ఎంత ఆనందంలో పడుతుందని చెప్తారు. అయ్యే మాదిరిగా సినిమాలో చూస్తే నే తొలిసారిగా కలిగి ఉంది నీ ఆటలు పాటలు ఏంటి ఈనాటికి ఆపో అంటది. కాబట్టి ఆటలు అనేది విద్యార్థి దశ కాదు, అన్ని దశల్లో చాలా అవసరం. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉంటేనే అన్ని రకాలుగా మనకున్నటువంటి బాధ్యతలు ఇటు తల్లిగా, ఇటు చెల్లిగా, భర్తగా, కొడుకుగా అన్ని రకాలుగా చేయగలం. కాబట్టి ఆ విధంగా మీరందరూ ముందు పోతారని ఆశిస్తూ మంచి సూచిక ఇది మనకి ఇప్పుడు తెలియదు. ఇప్పుడు వచ్చినప్పుడు మనం కష్టపడి ఆడుతూ ఉన్నాము, కష్టపడ్డాము, చేసాము, సంతోషంతో ఆడతాం చాలా రోజులు అయింది అనేసి. తర్వాత ఇంటికి వెళ్ళినాక ఈ రిఫ్రెష్మెంట్ అనేది మనకు ఒక 15-20 రోజుల వరకు మన మైండ్ అలాగే తిరుగుతూ ఉంటుంది. మనం ఇలా వెళ్ళాము, ఇలా ఆడాము, నెక్స్ట్ ఇయర్ మనం ఇంకా బాగా చేద్దామని ఒక ఉత్తేజన కూడా చాలా మందిలో కలిగించే అట్లా వాతావరణం ఈ స్పోర్ట్స్. దీన్ని మనమే కాదు మనం అందరికీ స్ఫూర్తిదాయకంగా చేయాలి, చేయించాలి, ముందుకు కూడా చేస్తూ చూపిస్తూ ఉండాలని మీ అందరి నుంచి. ఈ పోటీల్లో ఎమ్మెల్యే సత్యప్రభ, ఎన్జీఓ జిల్లా నాయకులు దేవప్రసాద్, భాస్కర్, కన్నన్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ప్రజల వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని రాళ్లపల్లి రాఘవ చారిటబుల్ ట్రస్ట్ కోశాధికారి డాక్టర్ సుకుమార్ తెలిపారు. శనివారం తిరుపతిలో రాళ్లపల్లి రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక సాయిసుధ ఆసుపత్రిలో ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సుకుమార్ విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
సుమారు 60 మంది రోగులకు వైద్య సేవలను అందించారు. ప్రజలు వ్యాధులు సోకినప్పుడే వైద్యులను సంప్రదిస్తున్నారని, ముందస్తుగా జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి జబ్బులు రావని డాక్టర్ సుకుమార్ తెలిపారు. ముఖ్యంగా బీపీ, షుగర్, గుండె జబ్బు, క్యాన్సర్ వంటి వ్యాధుల పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ పుల్లయ్య, ఆసుపత్రి సిబ్బంది శ్రీరంజని, సురేష్, శోభ, విశ్వనాథ్, మమత పాల్గొన్నారు. అంటే ఎముకల సాంద్రత తగ్గి కూడా వాళ్ళు ముఖ్యంగా స్త్రీలలో నడుము నొప్పి వస్తుంది. వీళ్ళందరికీ అవసరమైన ఎక్స్రే కూడా ఫ్రీగా తీసి పరీక్షలు నిర్వహించి ఏమైనా అవసరమైన మందుల్ని కన్సల్ట్ స్పెషాలిటీ డాక్టర్ షుగర్ వ్యాధిని చూపించి వాళ్ళకి మందులు, సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. ఆ సందర్భంగా ఇప్పుడు ఈరోజు 60 మందికి పరీక్షలు నిర్వహించాము. ఇటువంటి అవకాశాన్ని ముందుగా తెలియజేసినప్పుడు శనివారం పూట అందరూ వచ్చి ఉపయోగించుకోవాలని నేను సాయిసుల్లా హాస్పిటల్ సిబ్బంది. మరమ్మగ్గనేత కార్మికులకు చేయూతను అందించాల్సిన అవసరం ఉందని టీటీడీ పాలక మండలి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. కేంద్ర ప్రభుత్వ జౌళి శాఖ, పవర్లూమ్ అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలోని సింధూర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శన, అమ్మకాల ఎగ్జిబిషన్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరమ్మగ్గ నేత కార్మికులు రూపొందించిన వస్త్రాలకు నేరుగా అమ్మకాలను కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వ జౌళి శాఖ చేస్తున్న కృషి అభినందనీయమని డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. నేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలకు గిట్టు ధరతో పాటు ప్రజలకు తక్కువ ధరలో వస్త్రాలు అందించాలనే ఉద్దేశంతో తిరుపతిలో అమ్మకాలు, వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ ప్రారంభ షో కార్యక్రమంలో టెక్స్టైల్ కమిషనర్ డైరెక్టర్ నరేష్ కుమార్, పీడీఈఎక్స్సీఐఎల్ సభ్యులు మారప్పన్, గణేశన్ పాల్గొన్నారు. సిమ్స్ సంచాలకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీలో అవినీతికి పాల్పడి కేసులు ఎదుర్కొంటున్న మాజీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యంను వెంటనే తొలగించాలని సమైక్యాంధ్ర నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నిబంధనలకు వ్యతిరేకంగా సిమ్స్ డైరెక్టర్గా డాక్టర్ రవికుమార్ను నియమించారని, ఆయన 15 రోజుల సెలవుపై వెళ్లి ఇక్కడి రాజకీయాలకు తట్టుకోలేక మళ్లీ రాలేదన్నారు. కాగా నూతన డైరెక్టర్ కోసం ప్రభుత్వం నియమించిన త్రిసభ్య సెర్చ్ కమిటీలో గతంలో సిమ్స్ డైరెక్టర్గా పనిచేసి అవినీతి అక్రమాలకు పాల్పడి కేసులు ఎదుర్కొంటున్న సుబ్రహ్మణ్యంను నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే అతన్ని తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రికి, వైద్య శాఖ మంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు పంపినట్లు పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యంను తొలగించకపోతే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లేనని విమర్శించారు. సిమ్స్ హాస్పిటల్ నడపబడతా ఉంది. రాయలసీమకే తలమానికంగా సిమ్స్ హాస్పిటల్ ఎంతో అభివృద్ధి చెందుతోంది. కానీ ఈరోజు సిమ్స్ హాస్పిటల్లో అడుగు అడుగున కూడా అవినీతి విలయతాండవం చేస్తోంది. దీని మీద మేము అనేక పోరాటాలు చేశాం. వారు శాశ్వతంగా పర్మనెంట్గా ఇక్కడి నుంచి రిలీవ్ అయిపోయాడు. కేవలం కంటి తుడుపుకే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆయన మళ్ళా విధుల్లోకి వస్తాడని చెప్పని తప్పుడు ప్రచారం చేశారు. కానీ ఈరోజు బంగారం అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన సుంకాన్ని తొలగించాలని బంగారు వ్యాపారస్తులు డిమాండ్ చేశారు. స్కూటర్ ర్యాలీతో నిరసన తెలిపారు. గత కొన్ని రోజులుగా బంగారు వ్యాపారస్తులు కేంద్ర బడ్జెట్ వెలువడినప్పటి నుండి నిరసన కార్యక్రమాలతో నిరసన తెలుపుతున్నారు. కాగా శనివారం తిరుపతి మున్సిపల్ కార్యాలయం నుండి స్కూటర్ ర్యాలీతో నగరం మొత్తం తిరిగారు.
నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బంగారు కొనుగోళ్లపై 1% సుంకం విధించడంతో సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడిందని, వ్యాపారాలు తగ్గిపోతున్నాయని తెలిపారు. కేంద్రం స్పందించి బంగారం కొనుగోళ్లపై విధించిన సుంకాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు స్నేహపూరితమైన పోటీతత్వాన్ని అలవర్చుకుని విద్యలో రాణించాలని చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ సూచించారు. శనివారం తిరుపతి మహతీ కళాక్షేత్రంలో గీతం విద్యా సంస్థ 4వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యురాలు సుగుణమ్మ, చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీనివాస్, గీతం విద్యా సంస్థ కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు దీక్ష, పట్టుదల, క్రమశిక్షణ అవసరమని, విద్య పట్ల శ్రద్ధ కనబరచాలని ఆ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి సూచించారు. తల్లిదండ్రుల కలల సాకారానికి విద్యార్థులు కృషి చేయాలని, వారు ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. As an educational society, announced a gold medal for the topper of 10th class. Kumari Tejaswini, with a score of 10 GPA, got the medal to be given during this function. This award will be continued every year, which will be a great encouragement for the students. As I say, little drops of water makes a mighty ocean. Our Geetam started with just 300 children, has now strengthened nearly 1,000 students within a span of 4 years. This overwhelming public response to our unique teaching methods has encouraged us to venture out to start another branch in 5.5 acre residential land. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేణిగుంటలో శనివారం వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక అన్నా సంపల్లిగూడెంలో జడ్పీటీసీ మాజీ సభ్యులు తిరుమల రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించగా ఎంపీటీసీ సభ్యురాలు లీలావతి, సుజాత కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. పార్టీ ప్రతిష్టతను పెంచేందుకు సమిష్టిగా కృషి చేయాలని సామూహిక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా హర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శ్రీవారి సేవకునిగా పనిచేస్తూ భగవంతుని సంపదను కాపాడడం, శ్రీవారి నామాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయడమే నా విధి అని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. రేణిగుంట మండలం కాజులమణ్యం శ్రీ సాయి గణేష్ విద్యాలయం 20వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని స్కూల్ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ తన తల్లి పరమభక్తురాలని, ఆమె ఆశీర్వాద బలంతోనే ఆ భగవంతుడు తనకు పదవి ఇచ్చాడని చెప్పారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సేవే పరమావధిగా భావిస్తానని, ఆయన సేవకునిగా ధర్మాన్ని, వేద సంపదను సంరక్షించడం, దైవ సంపదను పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టడం తప్ప వేరే ధ్యాస లేదన్నారు. త్రేతాయుగంలో శ్రీరాముడు వచ్చినా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు వచ్చినా, కలియుగంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి ఉన్న జరుగుతున్నటువంటి ఒకే ఒక కార్యక్రమం మన భక్తి, వేదాల్లో ఉన్నటువంటి సారం, భగవంతుడు మనల్ని కాపాడుతాడన్నటువంటి ఆలోచన ముందుకెళ్తుంది భారత జాతి ఈనాడు. దైవాన్ని నమ్ముకుని దైవం కాపాడుతాడన్నటువంటి ఆలోచనలో ముందుకెళ్తున్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా వారికి, వారి కుటుంబాలకి భగవంతుడు వెలుగునిస్తున్నాడన్నటువంటి మాటని మనందరం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం. కోట్లాది మంది భక్తులు వస్తున్నటువంటి, ఇచ్చేస్తున్నటువంటి భక్తులు ఇస్తున్నటువంటి కానుకలతో ఎన్నో కార్యక్రమాలు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో నలుమూలలా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది దైవ సంపదను పెంచేదానికి. నేను మొన్న కన్యాకుమారి వెళ్ళాను.
కన్యాకుమారి సముద్ర తీరంలో 10 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మిస్తున్నారు. పరమ భక్తులు తమిళులు, మనకన్నా భక్తిభావం ఎక్కువ. వాళ్ళందరూ కూడా మమ్మల్ని అందరూ కూడా భగవంతుడిలాగా చూశారు ఆ ప్రాంతంలో. మేము ఎక్కడికి వెళ్ళినా నేను ఒక్కటే చెప్తున్నా, మీ అందరూ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కన్వీనర్ ప్రభాకర్ వాపోయారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర నిరాశ మిగిల్చిందన్నారు. టీడీపీ మేనిఫెస్టోను చూసి ఓట్లు వేసి గెలిపించారని ప్రభుత్వం సమన్యాయం చేయాలని కోరారు. అలాగే కేంద్రం మంజూరు చేసిన 7,008 ఇండ్ల నిర్మాణానికి సంబంధించి చర్యలు తీసుకోకపోగా ఇంటి నిర్మాణాలకై అప్పటి కేంద్రం పంపిన 89 కోట్లను తిప్పి పంపారని ప్రభుత్వం స్పందించి పేదలకు, బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలని కోరారు. ఆ రకంగా దుర్వినియోగం చేయడం మంచిది కాదనేసి మేము ముందుగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈ బడ్జెట్ లో పూర్తిగా ఇది పేదలకు వ్యతిరేకమైన బడ్జెట్ అనేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇంకైనా సరే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి హామీని అతను నిలబెట్టుకునే దానికి ప్రయత్నం చేయాలనేసి మేము కోరుకుంటాం. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకురాలు శ్రీదేవి, శాంతమ్మ, సావిత్రమ్మ, తేజమ్మ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో మానవీయ విలువలు రోజురోజుకు క్షీణిస్తోంది. మృత శిశువు పట్ల మాతృమూర్తులకు మమకారం కొరవడుతోంది. దీంతో శిశువు కళేబరాలను శునకాలు రోడ్లపైకి తెస్తున్నాయి. తిరుపతిలోని ప్రసూతి వైద్యశాలలో కొంతమంది గర్భిణీలు మృత శిశువులను ప్రసవిస్తుంటారు. జన్యుపరమైన లోపాలు, అనారోగ్యం, నెలలు నిండకుండా ప్రసవించడం వలన శిశువులు మృతి చెందుతుంటారు. మృత శిశువులను ఖననం చేయటం పట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కప్పతొట్టెలు, చెత్తకుండీల వద్ద మృత శిశువులను పడేయటంతో చిన్నారుల కళేబరాలను శునకాలు రోడ్లపైకి తీసుకువస్తున్నాయి. గతంలో స్థానిక సిమ్స్ రోడ్లో మృత శిశువు కళేబరంను శునకాలు రోడ్డుపై పడేశాయి. ప్రస్తుతం రుయాస్పత్రి సమీపంలో నడి రోడ్డుపై మృత శిశువు తల ఉండటంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన మాతృమూర్తుడు మృత శిశువు పట్ల మానవత్వం చూపి ఖననం చేయాలని పలువురు సూచించారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి 55,255 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 10 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 8 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. రద్దీ అధికంగా ఉన్నందున గదులు ఖాళీ లేవు. కాగా శనివారం తిరుమలకు వచ్చిన భక్తులు 30 లక్షల రూపాయలను అన్నదానం, ప్రాణదానం, గోసంరక్షణ, బాలాజీ ఆరోగ్య వరప్రసాదని ట్రస్టులకు విరాళాలుగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముక్కంటీషునికి వైభవంగా వసంతోత్సవం, త్రిశూల స్నానం, తరలివచ్చిన భక్తజనం. తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తాం, ఎంత ఖర్చైనా వెనుకడుగు వేయం, నిధులకు కొరత లేదు, దాతలకు కొదవలేదు. టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. ముఖ్యమంత్రి పదవి కోసమే జగన్ సర్కస్ ఫీట్లు, జగన్ దగ్గర ముడుపులకే మందకృష్ణ మాదిగ పాదయాత్ర. శాసనమండలి సభ్యులు గాలి ముద్దుకృష్ణం నాయుడు. తిరుపతి తరహాలో చిత్తూరును అభివృద్ధి చేస్తాం, టూరిజం శాఖ సమన్వయంతో పార్కులు అభివృద్ధి చేస్తాం. కలెక్టర్ సిద్ధార్థ జైన్. వైఎస్ఆర్ ఆశయాల సాధనకై కృషి చేద్దాం, జగన్ బాటలో నడిచి పార్టీ అభివృద్ధికి కృషి చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.